వరల్డ్ సినిమా దగ్గర క్రియేటర్స్ తమ లైఫ్ టైంలో ఒక్కసారైనా గెలుపొందాలి అని భావించే అత్యుత్తమ అవార్డు ఏదైనా ఉంది అంటే అది ఆస్కర్ అవార్డు అనే చెప్పొచ్చు. అయితే వరల్డ్ సినిమా దగ్గర అనేక కేటగిరీలలో అకాడమీ అవార్డులు అందిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు మారుతున్న కాలంలో సినిమా కంటెంట్ క్రియేటర్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి సవాలు విసిరిందో అందరికీ తెలిసిందే. అయితే ఇది పని సులువు చేసినప్పటికీ మనిషి చేసే పనితనం మాత్రం ఇది చేసినట్టు కాదు. పైగా విజువల్స్ కూడా క్లియర్గా మనకి తెలిసిపోతాయి, ఏది ఏఐతో చేసింది, ఏది కంప్యూటర్ విజువల్స్ అని. ఇలా సినిమాల విషయంలో ఏఐ ప్రభావం పట్ల ఆస్కార్స్ కొత్త రూల్ కంటెంట్ క్రియేటర్స్కి ఊరట కలిగించింది. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒకే దేశం నుంచి ఒకేసారి ఎన్ని సినిమాలైనా పోటీకి ఉండొచ్చని తెలిపారు. అలానే ఒకే నటుడు ఒకేసారి ఎన్ని సినిమాల నుంచైనా ఒకే కేటగిరీలో నామినేట్ కావచ్చట. అయితే వీటన్నిటిలో మాత్రం ఏఐ విషయంలో విధించిన బ్యాన్ మాత్రం చాలా మందికి కనెక్ట్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు కేవలం కొన్ని ప్రాంప్ట్లు ఇచ్చి కోట్ల ఖర్చు సినిమాలని ఇట్టే తీసేస్తున్నారు. దీంతో రియల్ కంటెంట్ క్రియేటర్స్కి అది పెద్ద తలనొప్పిగా మారింది. దీనిని అకాడమీ వారు ఇప్పుడు నిషేధం చేయడం మాత్రం మంచి స్టెప్గా భావిస్తున్నారు. అలాగే ఇది 2027 నుంచి జరగనున్న 99వ అకాడమీ అవార్డ్స్ నుంచి అమలు కానుందట.